అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు. ప్రస్తుత కాలంలో వచ్చే వడగండ్ల వానల నుంచి పంటలను కాపాడుకునేందుకు జాగ్రత్త చర్యలు. 10 ఏళ్లుగా ప్రకృతి సేద్యం చేస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్న విజయనగరం జిల్లా రైతు. ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. తెలంగాణ జిల్లాలో వేసవి కాలంలో వడగండ్ల వానలు సర్వసాధారణం. 4-5 రోజుల క్రితం ఉత్తర తెలంగాణ, మధ్య తెలంగాణ జిల్లాల్లో అకాల వర్షాలు, కొన్ని చోట్ల వడగండ్ల వానలు కూడా కురిశాయి. ఈ వడగండ్లకు వరి, మొక్కజొన్న, మిర్చి, మామిడి, పలు కూరగాయ పంటలు సాగు చేసిన రైతులు కడగండ్ల పాలయ్యారు. ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వేసిన నువ్వు, వరి పైర్లు ఈ వర్షాలకు బాగా దెబ్బతిన్నాయి. పెరుగుదల నుంచి పూత దశ వరకు ఉన్న ఈ పైర్లను కాపాడుకోవడానికి అకాల వర్షాలు, వడగండ్ల అనంతరం ఎలాంటి జాగ్రత్త చర్యలు చేపట్టాలో తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం జగిత్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త రజనీకాంత్. ఈ పంటలంటే ముఖ్యంగా ఇప్పుడు వరి, నువ్వులు, ఇవి ఎక్కువ పప్పు దినుసులు కొన్ని రకాలు, పెసర్లు కానీ మినుములు కానీ దాదాపు ఇవి రైతుల పొలాల్లో ఉన్నాయండి. వీటి మీద చాలా వరకు ఈ అకాల వర్షాలు చాలా వరకు ప్రభావం చూపించాయి. ముఖ్యంగా మనం నువ్వులు చూసుకున్నట్టయితే నువ్వులు ఎక్కువ వర్షం వల్ల విరిగి పడిపోవడం జరిగిందండి. నువ్వు చేనులో నీళ్ళు ఆగి ఉండడం జరిగింది. ఈ నీటిని మనం ఏంటంటే మొత్తం తీసివేయాలి, లేకపోతే నువ్వు చేను మొత్తం ఎండిపోయే ఆస్కారం ఉంది. నీటిని మొత్తం తీసేసి దానికి మనము వేరు వ్యవస్థ దగ్గర డ్రెంచింగ్ అంటాం దీన్ని, అంటే మొక్క మొదళ్లలో సిఓసి అంటాము, 3 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. అలాగే మెటలాక్సిల్ అనేది ఉంటుంది, ఇది 1 గ్రాము లీటర్ నీటిలో కలిపి ఆ మొక్క మొదలలో పిచికారి చేసుకున్నట్టయితే వేరు ద్వారా వచ్చే శిలీంధ్రాలు అవి కొంచెం మనం నివారించుకోవచ్చు. అంతేకాకుండా కొన్ని పూత దశలో ఉన్నాయి, అంటే పూత రాలుతుంది, అలాంటప్పుడు మనం కొంచెం 99 ఏమన్నా స్ప్రే చేసుకున్నట్టయితే మళ్ళీ పూత రావడానికి కొంచెం ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా ఇప్పుడు రానున్న రోజుల్లో ఈ నువ్వు పంట చూసుకున్నట్టయితే పొడి వాతావరణం పెరిగే ఆస్కారం ఉంది. ఈ పొడి వాతావరణం వల్ల నువ్వులలో ముఖ్యంగా ఏమంటారు పౌడరీ మిల్లు అంటాము, అంటే బూడిద తెగులు అంటాము. ఈ బూడిద తెగులు అంటే ఆకుల మీద, ఆకుల కింద తెల్లటి మచ్చలుగా ఏర్పడతాయి. దీనివల్ల ఏమవుతుందంటే మొక్క దిగుబడి తగ్గే ఆస్కారం ఉంటుంది. ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నట్టయితే మనము మైక్రోబుటాన్ అనే మందు దొరుకుతుంది, 1 గ్రాము లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకున్నట్టయితే ఈ పౌడర్ మిల్లుని నివారించుకోవచ్చు. అలాగే పొలంలో చూసుకున్నట్టయితే పొలంలో నీళ్లు బాగా ఆగున్నట్టయితే కొంచెం తీసివేసుకోవాలి. అంతేకాకుండా పొలంలో ఇప్పుడు పొడి వాతావరణం వల్ల మనకు బ్లాస్ట్ రావడానికి ఆస్కారం ఉంది. ఒక బ్లాస్ట్ వచ్చినట్టయితే మనము నాటివ మందులు ఉంటాయి, ఇలాంటి పిచికారి చేసుకున్నట్టయితే మనకు బ్లాస్ట్ని తగ్గించుకోవచ్చు. అంతేకాకుండా లేటుగా నాటు వేసిన పొలంలో కాండం తొలిచి పురుగు కూడా వచ్చే ఆస్కారం ఉంది. ఇలాంటి సిచ్యువేషన్లో మనము కొరాజిన్ అనే మందు దొరుకుతుంది, 60 మిల్లీలీటర్ పిచికారి చేసుకున్నట్టయితే మనం కాండం తొలిచి పురుగులను నివారించుకోవచ్చు. అంతేకాకుండా పొలంలో చూసుకున్నట్టయితే ఇప్పుడు గింజ దశలో ఉన్న పొలంలో ఏమైతే ఆకు మీద మచ్చ ఏర్పడి మామిపండు తెగులు వచ్చే ఆస్కారం ఉంటుంది. దీనివల్ల గింజ రంగు మారుతుంది. ఈ మారడం వల్ల రైతులకు నాణ్యత తగ్గి రేట్ అనేది సరిగా మార్కెట్లో. అలాంటప్పుడు రైతు ఏం చేయాలంటే ఒక టిల్ట్ అనే మందు చాలామంది తెలిసిందే, ప్రోపికొండ జల్లెడ మందు, 1 మిల్లీలీటర్ నీళ్ళు కలిపి పిచికారి చేసుకున్నట్టయితే మనము చాలా వరకు ఈ మామిపండు తెగులను గింజ మీద మచ్చ రాకుండా నివారించుకోవచ్చు. అంతేకాకుండా అదే మన పప్పు దినుసులు పెసర కానీ మినుములు కానీ చూసుకున్నట్టయితే
వాటి మీద కూడా పౌడర్ మిల్లు అంటే బూడిద తెగులు వచ్చే ఆస్కారం ఉందండి. వీటి మీద వచ్చినప్పుడు కూడా మనము మైక్రోబుటాన్ మందు దొరుకుతుంది. నువ్వు కొట్టినట్టే దాన్ని 1 గ్రాము లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకున్నట్టయితే మనం బూడిద తెగులు నివారించుకోవచ్చు. అంతేకాకుండా గూడు పురుగు నువ్వులో కానీ లేకపోతే ఈ పెసర మినుములో కానీ గూడు పురుగు లాంటిది వస్తుంది. ప్రొఫెనోఫాస్ అయితేనేమో 2 ml లీటర్ నీటికి కలిపి, ఎస్ఫెట్ అయితే 1 గ్రామును లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకున్నట్టయితే గూడు పురుగు నివారించుకోవచ్చు. ఒకవేళ పెసర మినుము లాంటివి లేట్గా సోయింగ్ చేసిన వాళ్ళు ఉన్నట్టయితే పూత కొంచెం రాలినట్టు ఉంటే కొంచెం 9919 స్ప్రే చేసుకున్నట్టయితే మరలా పూత వచ్చి కొంచెం దిగుబడి పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ఒకవేళ కాయ దశలో ఉన్నా కూడా ఈ 9919 స్ప్రే చేయడం వల్ల ఏమైందంటే గింజ సైజు పెరిగి బరువు పెరిగి ఎక్కువ దిగుబడి రావడానికి ఆస్కారం ఉందండి. సాగురంగం రూపురేఖలు మారుతున్నాయి. రసాయన సేద్యం నుంచి రైతులు తిరిగి సేంద్రియ బాట పడుతున్నారు. సాగులోని లాభ నష్టాలను బేరీజు వేసుకుని ఆ దిశగా ముందడుగు వేస్తున్నారు. రసాయన రహిత ఉత్పత్తులను పండించడమే కాదు, సొంతంగా మార్కెట్ చేసుకుని అధిక లాభాలను పొందుతున్నారు. అలా విజయనగరం జిల్లాకు చెందిన రైతు ఒకరు గత 10 ఏళ్లుగా ప్రకృతి వ్యవసాయం చేస్తూ నాణ్యమైన ఆహార ఉత్పత్తులు పండిస్తున్నాడు. ఇటీవలే మహారాష్ట్రలోని నాగపూర్లో జరిగిన జాతీయ స్థాయి ప్రకృతి వ్యవసాయ సదస్సులో జాతీయ ఉత్తమ సేంద్రియ రైతు పురస్కారాన్ని సైతం అందుకున్నాడు. ఇందుకు ఆ రైతు ఎవరో, ఆయన అనుసరిస్తున్న విధానాలేమిటో రైతు మాటల్లోనే తెలుసుకుందాం. ఇదిగో ఇక్కడ జీవామృతాన్ని నువ్వు పైరుకు అందిస్తున్న ఈ రైతు కురుమినెల్లి శ్రీనివాసరావు. విజయనగరం జిల్లా గుర్ల మండలం జమ్మూపేటలో మొత్తం 20 ఎకరాల సేద్యం. బీటెక్లో సివిల్ ఇంజనీరింగ్ చదివిన శ్రీనివాసరావు కొన్నేళ్ల పాటు సొంతంగా వ్యాపారాలు చేసుకున్నప్పటికీ అవేవీ సంతృప్తి ఇవ్వకపోవడంతో 2014వ సంవత్సరంలో తన సొంత పొలంలో ప్రకృతి సాగు ప్రారంభించాడు. 1 ఎకరంతో మొదలుపెట్టి క్రమంగా 20 ఎకరాలకు విస్తరించాడు. ఖరీఫ్లో వరిలో దేశీవరి రకాలైన బహురూపి, కులాకర్, నవారా, చిట్టి ముత్యాలు, మైసూర్ మల్లిక, కాలాబట్టి వంటి రకాలను సాగు చేసి ఎకరాకు 20 క్వింటాలకు పైగా దిగుబడులు సాధించాడు. పెట్టుబడు ఖర్చులు పోను ఎకరాకు 50,000కు పైగా నికర ఆదాయం అందుకుంటున్నారు శ్రీనివాసరావు. ప్రస్తుత రబీలో మినుము, పెసర, నువ్వు, రాగి, చిరుధాన్య పంటలను సాగు చేస్తున్నారు. ఇటీవల మహారాష్ట్రలోని నాగపూర్లో జరిగిన జాతీయ స్థాయి ప్రకృతి వ్యవసాయ సదస్సులో జాతీయ ఉత్తమ సేంద్రియ రైతు పురస్కారాన్ని అందుకున్నాడు. ఉత్పత్తులను తానే సొంతంగా మార్కెటింగ్ చేసుకోవటంతో సాగు లాభసాటిగా ఉందంటున్నారు రైతు. నేను ముందు నుంచి వ్యవసాయం చేస్తుండేవాడిని. అయితే ఈ న్యాచురల్ ఫార్మింగ్ రావడానికి కారణం ఏంటంటే, ముందుగా మా ఫ్రెండ్స్ ఒకరిద్దరు న్యాచురల్ ఫార్మింగ్ చేసేవారు. వాళ్ళు చెప్పే సూచనలు సలహాలు తీసుకొని 1 ఎకరా మాత్రమే చేశాను, వరి పండించాను. ఇప్పుడు న్యాచురల్ ఫార్మింగ్లో చేయడం వల్ల భూమి సారవంతం అవుతుంది. అలాగే పండించే పంట తినే వాళ్ళు ఆరోగ్యవంతంగా ఉంటారు. అప్పుడు నాకు తెలిసింది మామూలు కెమికల్ ఫార్మింగ్ చేయడం వల్ల ఎంత మనము నష్టపోతున్నామో, భూమి ఎంత నిస్సారమైపోతుందో, అలాగే అవి తినే రైతులు కానీ ఇతర మనుషులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారని తెలుసుకొని 1 ఎకరా బాగుండమే కాదు మొత్తం బాగుండాలన్న ఆలోచనతో నాకున్న 20 ఎకరాలు కూడా వరి దేశీయ రకాలు 6 రకాలు నేను పండిస్తున్నాను. ఇప్పుడు నేను పండించే వరి బహురూపి, కులాకర్, నవారా, మైసూర్ మల్లిక, చిట్టుముత్యాలు సుమారుగా 6 రకాలు నేను మొన్న సీజన్లో పండించడం జరిగిందండి. ఇప్పుడు బహురూపి తీసుకుంటే అంటే శరీర దృఢత్వం, మంచి బలమైన ఫుడ్ ఉండాలి కాబట్టి వాళ్ళకి ఉపయోగపడుతుంది. కులాకర్ అనే రైసు తినడం వల్ల ఆడపిల్లలు ఎదుగుదల కానివ్వండి, ఇష్యూస్ ఉన్న అవన్నీ క్లియర్ అవడం కోసం కులాకర్ రైస్ వాడతారు. అలాగే నవారా, కాలాబట్టి అనే రైసు బీపీ, షుగర్ ఎవరికున్నా సరే ఖచ్చితంగా తగ్గుతుంది. చిట్టుముత్యాలు అనేది తినడానికి రుచికరంగా ఉంటుంది. మార్కెటింగ్ నాది డైరెక్ట్గా డోర్ డెలివరీ ఇస్తానండి. అంటే అందరికీ స్ప్రెడ్ చేయకుండా ఒక 30-40 కుటుంబాలకు నేను సప్లై చేస్తుంటానండి. ప్రతి సంవత్సరం మొత్తం సప్లై చేస్తుంటాను. వాళ్ళకి ఆరోగ్యం ఏ విధంగా బాగుపడుతుంది మనకి రిజల్ట్ మనకు వస్తుంది. అలాగే మనము ఆన్లైన్లో ఎక్కడ నమ్మినా సరే ఎవరు తింటున్నారో ఎవరు ఎక్కడికి వెళ్తుందో మనకు తెలియదు.
అంతకుముందు కెమికల్ ఫార్మింగ్తో పండించిన బియ్యం తినడం వల్ల లేకపోతే ఆ పంటలు తినడం వల్ల ఎటువంటి ఎంత బీపీ షుగర్ ఉందో అలాగే మా పంటలు తిన్నాక ఆ డిఫరెన్స్ వాళ్ళు చెక్ చేసుకుంటున్నారు, మన దగ్గర తీసుకుంటున్నారు. ఇదంతా చూసి మాకు మన రీజనల్ కౌన్సిల్ ఆఫ్ న్యాచురల్ ఫార్మింగ్ నాగ్పూర్లో ప్రోగ్రామ్ కండక్ట్ చేసి మాలాంటి రైతులందరినీ కూడా దేశంలో ఉన్న నలుమూల నుంచి రైతులు బాగా చేసే రైతులందరినీ తీసుకొచ్చి బెస్ట్ ఫార్మర్ అవార్డు కింద మాకు ఇచ్చారు. అసలు ఈ కష్టం అంతా పోయిందండి. చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం సార్. మాకు కొండంత బలమే ఈ అవార్డు అనేది. ఈ వ్యవసాయాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తాము. ఇంకా రైతులకి దిగుబడి ఏ విధంగా పెరుగుతుందో ప్రాక్టికల్గా చూపిస్తాము. ప్రకృతి సేద్యం కోసం 2 పశువులతో పోషణ ప్రారంభించి నేడు 30 పశువులకు సంఖ్యను పెంచారు రైతు. వీటి నుంచి వచ్చే మూత్రం, పేడను సేకరించి జీవామృతం, ఘనజీవామృతం తయారు చేసుకుంటున్నారు. చీడపీడల నివారణకు బీజామృతం, బ్రహ్మాస్త్రం, దశపర్ణి కషాయాలను సొంతంగా తయారు చేసుకుని పంటలకు వినియోగిస్తున్నారు. అంతేకాదు స్వచ్ఛమైన ఆవు నెయ్యిని కిలో 3,000 రూపాయలకు విక్రయిస్తున్నాడు. ఆరోగ్యవంతమైన ఆహారం అందించాలనే లక్ష్యంతో సేంద్రియ సాగు చేపట్టిన శ్రీనివాసరావు రసాయనాలు వద్దు, కషాయాలే ముద్దు అంటారు. కెమికల్ ఫార్మింగ్లో ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ తెలుసుకొని నేను ముందుకు వచ్చి స్టార్ట్ చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఆవులు కీలక పాత్ర. దేశీయ ఆవుల తాలూకా పేడ మూత్రంతో స్టార్ట్ చేయాలి కాబట్టి మొదట 2 ఆవులు ఉండేవి. ఇప్పుడు అవి సుమారుగా చిన్న పెద్ద కలిపి 30 ఆవులు అయ్యాయి. ఈ 30 ఆవుల తాలూకా పేడ మూత్రం ఉపయోగించే నేను పండించడం జరుగుతుంది. ఈ సమ్మర్లో ఘనజీవామృతం తయారు చేస్తుంటాం. పేడ మొత్తం ఒక దగ్గర కలెక్ట్ చేసి ద్రవజీవామృతం అందులో మిక్స్ చేసుకుంటూ ఈ సమ్మర్లో కంప్లీట్గా రాబోయే ఖరీఫ్ సీజన్లో కావాల్సిన ఘనజీవామృతాన్ని అన్నీ ముందుగానే తయారు చేసుకొని వాటిని ఉపయోగించి వ్యవసాయం చేస్తాం. అలాగే కషాయాలు కూడా సీజన్ స్టార్టింగ్లోనే ముందే బ్రహ్మాస్త్రం అలాగే పలుపత్ర ద్రావణం చాలా బాగా పనిచేస్తుంది. పలుపత్ర ద్రావణం ముందుగానే తయారు చేసుకొని అప్లై చేయడం జరుగుతుంది. రైతు శ్రీనివాసరావు అనుసరిస్తున్న సేంద్రియ సాగు విధానాలు, సాధిస్తున్న ఫలితాలను ప్రకృతి వ్యవసాయ విభాగం అధికారులు, సిబ్బంది అభినందిస్తున్నారు. సేంద్రియ విధానాలతో రసాయన రహిత ఉత్పత్తులను పండిస్తుండటంతో తోటి రైతులు ప్రకృతి సేద్య బాట పడుతున్నారు. జమ్మపేట గ్రామంలో కురుమనేని శ్రీనివాసరావు గారు అనే ఒక బెస్ట్ ఫార్మరు 20 ఎకరాస్లో కూడా 10 ఇయర్స్ నుంచి ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అవలంబిస్తూ మంచి మెలకువలు నేర్చుకుంటూ మంచి దిగుబడులు కూడా తీసుకున్నారండి. అలాగే దేశీ ప్యాడీ కూడా ఎక్కువ మోతాదులో పండించడం జరుగుతుంది. అలానే మార్కెటింగ్ సంబంధించి కూడా చేసుకోవటం జరుగుతుంది. గ్రామం ఆదర్శ రైతుగా నిలుస్తూ ఈ చుట్టుపక్కల జమ్మపేటకు సంబంధించిన గుర్ల మండలానికి సంబంధించిన పరిధిలో ఉన్న రైతులందరినీ కూడా చాలా సజెషన్స్ ఇస్తూ మీటింగ్స్ కూడా పెట్టడం జరిగింది. అందరూ ఇలా చేస్తే బాగుంటుంది, మన ఆరోగ్యం కూడా అతను 20 ఎకరాలు చేస్తున్నారు కదా, మేము అందులో ఒక అరెకరమైనా మేము చేసుకోలేము, మన ఆరోగ్యం గురించి అతను చెప్తున్నారు కదా అని ఫాలో అయ్యి అతను చూసి ప్రతి ఒక్క రైతు కూడా చేస్తున్నారండి. గత 4-5 సంవత్సరాల నుంచి నేను సేంద్రియ వ్యవసాయం చేయడం జరుగుతుంది. ఆయన చూసి మేము కూడా ఆయన పద్ధతిలోనే సేంద్రియ వ్యవసాయం చేయాలి, నేల సారవంతం అవ్వాలనే ఉద్దేశంతో మేము కూడా స్టార్ట్ చేస్తాం సార్. మేము జీలుగు, జనుము, నవధాన్యాలు 12 రకాలు వేస్తూ తర్వాత విత్తన శుద్ధి చేస్తాం సార్. విత్తన శుద్ధి చేయడం వల్ల తెగుళ్ళు గట్ర తట్టుకొని మన నారు కూడా చాలా చాలా చక్కగా వస్తుంది. తర్వాత లైన్ సోయింగ్ వేస్తాం. వేయడం వల్ల తెగుళ్ళు కూడా రావు. జీవామృతం చేసి చేను పెరుగుదలకి 4-5 రకాల ఆకులు వేసి తెగులే రాకుండా 2-3 సార్లు ఫ్రై చేయడం జరుగుతుంది. వ్యవసాయం కూడా చాలా చాలా చక్కగా ఉంటుంది. ఈ చేసినందువల్ల దానివల్ల ఎంత లాభం ఉందో, ఆరోగ్యానికి ఎంత దీనికి ఉందని చెప్పి దాన్ని బట్టి మేము ఒక 2 ఇయర్స్ కానీ చేస్తాము. ప్రస్తుతానికి అయితే బాగానే ఉందండి. అంటే మనం తినే ఆహారం కట్టుకుంటుందని ఒక ఆలోచన మీద చేసుకుంటున్నాం. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం.
వరంగల్ జిల్లా నక్కలపల్లిలో రైతు ఉత్పత్తిదారుల సంఘం మేళా ఏర్పాటు చేశారు. 3 రోజుల పాటు సాగిన ఈ మేళాకు మంచి స్పందన లభించింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు చెందిన FPOలతో పాటు వివిధ రైతు ఉత్పత్తిదారుల సంఘం ప్రతినిధులు హాజరయ్యారు. ఈ మేళాను ఆయిల్ ఫామ్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డితో శాసన మండలి సభ్యులు బస్వరాజు సారయ్యతో కలిసి వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యశారద ప్రారంభించారు. FPOలతో పాటు వివిధ శాఖలకు చెందిన స్టాల్స్ ను మేళాలో ఏర్పాటు చేశారు. మామిడి ఆయిల్ పామ్ తోటలపై రైతులకు అవగాహన కల్పించారు. FPO మేళా తమకు ఎంతగానో ఉపయోగపడుతుందని రైతులు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలు FPOలు తమ ఉత్పత్తులను ఏ విధంగా మార్కెటింగ్ చేసుకుంటున్నారనే విషయాలపై అవగాహన ఏర్పడుతుందని రైతులు తెలిపారు. FPOల అభివృద్ధి గురించి నిపుణులు రైతులకు సలహాలు అందించారు. ఈ మేళాలో ఉద్యాన శాఖ ఏర్పాటు చేసిన స్టాల్ ప్రత్యేకంగా ఆకట్టుకుంది. రైతులకు సంబంధించిన వెరైటీస్ కానీ రైతులు ఎలా పండించాలి, మందులు కొట్టి ఎలా పండించాలి, మందులు కొట్టకుండా ఎలా పండించాలి, ఫ్రూట్ ప్రాసెసింగ్ చాలా అమర్చారండి. ఇద్దరు వస్తున్నారు, ఇది ఎట్లా పండింది, అది ఎట్లా పండింది, ఫ్రూట్ ప్రాసెసింగ్ ఎట్లా చేశారని అడుగుతున్నారే కానీ మన రైతులు ఇళ్ళకాడికి పోయిన తర్వాత ఈ విధంగా సహకరించాలని నా యొక్క ముఖ్య మానవే అండి. ఈ సేంద్రియ ఎరువులతో పండించిన పంటలు మనం తినే బండారాలు ఏదైనా చేస్తే మనం చాలా బాగుంటామండి. కానీ దాన్ని చాలామంది రైతులు పాటించట్లేదు. గవర్నమెంట్ నుంచి దానికి కావాలంటే చాలా సబ్సిడీ కావాలండి. సబ్సిడీలు వస్తేనే ఆ పంటను యూజ్ చేయగలుగుతాం. లేకపోతే మనం గవర్నమెంట్ నుంచి సబ్సిడీ లేకపోతే సేంద్రియ ఎరువు రైతు తట్టుకోలేడు. 4 ఎకరాలు వేసే కాడ 1 ఎకరం, రెండో సంవత్సరం 2 ఎకరాలు, 4 సంవత్సరాల తర్వాత మొత్తం వేసి కూడా మనం పండియగలుగుతాం. సాయిల్ శాంపుల్ కలెక్షన్ అనేది పంట మొత్తం తీసిన తర్వాత మనం చేయాలండి. ఎంటీ ఫీల్డ్లో అయితే చేయాల్సి ఉంటుంది. సేమ్ ఈక్వల్గా ఉన్న ఒక 1 ఎకర్ ల్యాండ్లో మనం 10 ప్లేసెస్లో అయితే కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫార్మర్స్ మనకి ల్యాబ్కి తీసుకొస్తారు. దాన్ని మేము చూసిన తర్వాత pH, EC, OC, మేజర్ న్యూట్రియంట్స్, మైక్రో న్యూట్రియంట్స్ అనేది అయితే మేము పరీక్ష చేసి వాళ్ళకి ఏదేది డెఫిషియన్సీ ఉంది, ఏ మోతాదులో ఫెర్టిలైజర్ రికమెండేషన్ వాడాలి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. నిజామాబాద్లో టర్మరిక్ చాలా ఫేమస్ పసుపు. అందరూ కూడా ఎక్కువ దుగ్గిరాల రెడ్ ఎక్కువ కల్టివేట్ చేస్తారు. ఇందులో కుర్కుమిన్ పర్సంటేజ్ 2.5% ఉంటుంది. ఇక్కడికి రావడం వల్ల మేము మా ప్రొడక్ట్స్ని ప్రమోట్ చేసుకోగలుగుతున్నాం. వేరే వాళ్ళ ప్రొడక్ట్స్ని కూడా మేము చూసి ఇంకెట్లా డెవలప్ చేయాలి ఏందనేది తెలుస్తుంది. FPO మేళాలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ టెక్నాలజీస్ FPOస్కి బాగా యూజ్ అవుతాయి. ప్లస్ మా అగ్రిహబ్ సెంటర్ నుంచి మేము FPOస్కి స్కిల్లింగ్ ప్రోగ్రామ్స్, యూనివర్సిటీ టెక్నాలజీస్ రిలేటెడ్ స్కిల్లింగ్ అండ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అందించడం జరుగుతుంది. చిన్న చిన్న ఇన్నోవేషన్స్ ఉన్నాయి, అవి ఫార్మర్స్కి యూజ్ అయ్యేలా ఇన్నోవేషన్స్ని వాళ్ళకి అందజేయడం. స్టార్టప్ టెక్నాలజీస్ ఉన్నాయి, ఆ టెక్నాలజీస్ని ఫార్మర్స్కి కనెక్ట్ చేయడం జరుగుతుంది. మేము జైశ్రీరామ్ వడ్లు వండించి రైస్గా అమ్మడం జరిగింది. 2 కోట్ల బిజినెస్ చేసినాం. అవుట్పుట్గా పెసర్లు కొని పప్పు చేసి మా దగ్గరనే లోకల్గానే అమ్మినాం. ఒక్కొక్క FPOకు ఎవరి దగ్గర ఏమున్నాయి అనేది ఒకరికొకరి వాళ్ళ దగ్గర ఉన్న FPOలో మెటీరియల్ మేము తీసుకొని మా దగ్గర వాళ్ళకి ఇస్తే కొంచెం ఇంకా బిజినెస్ పెరిగి అందరూ FPOలు కూడా లాభపడే అవకాశం ఉంది. గానుగ ఆయిల్స్ తయారు చేస్తాం మేము. రైతు సేవా సంఘాల వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. న్యాచురల్ ఫుడ్ ప్రజలకు ఎలా అందించాలి అనేది చాలా నేర్చుకుంటాం మనం దీనివల్ల. సహజ సిద్ధమైన ప్రకృతిలో దొరికే వాటితోనే తయారు చేసిన చీకాయ, వేప వీటన్నిటితో తయారు చేసిన కుంకుడుకాయ షాంపూ ఉంటుందండి. పళ్ళ ప్రాబ్లానికి ఉత్తరేణి వేళ్లతో తయారు చేసిన పళ్ళపొడి ఉందండి. అలాగే హెయిర్స్కి సంబంధించి గుంటగలతో చేసిన కేశవర్ధిని అని హెయిర్ ఆయిల్, ఇలాంటి అన్ని న్యాచురల్ వనమూలికలతో తయారు చేసిన ప్రొడక్ట్స్ అన్ని మా దగ్గర ఉంటాయండి. ఇక్కడ ఈరోజు ఫార్మర్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్ మేళా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మరి ఫార్మర్ కన్సార్షియం అండ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో FPO మేళా అనేది వరంగల్ జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మేళాలో ఒక 40 స్టాల్స్ మన ఫార్మర్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్స్ నుంచి ఏర్పాటు చేశారు. వాళ్ళు ఉత్పత్తి చేసిన ప్రోడక్ట్స్ని వాళ్ళే అమ్ముతున్నారు. 40 స్టాల్స్తో పాటు మనం నాబార్డ్ వాళ్ళవి స్టాల్స్, దెన్ SBI ఆర్ బ్యాంక్ లింకేజ్ ఎలా తీసుకోవాలి అనేవి, ఇలాంటివి కూడా వాళ్ళకి ఇచ్చే సబ్సిడీస్ ఎలా ఇస్తున్నారు అనేవి అలాంటి స్టాల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దెన్ ఫార్మ్ మెకనైజేషన్ స్టాల్స్ కూడా ఉన్నాయి. వచ్చిన రైతులకి కొత్త ఎక్విప్మెంట్ దే ఆర్ ఆల్ ఎకనామికల్గా ఉన్నాయి. 20,000, 30,000లోనే మనకి డీవీడర్స్ ఉన్నాయి, దెన్ డ్రోన్స్ ఉన్నాయి తక్కువ కాస్ట్లో. సో సబ్సిడీ ఆ కంపెనీనే ఇస్తున్నారు. లంచ్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ 3 రోజుల పాటు. వచ్చిన వాళ్ళు లంచ్ తీసుకుంటూ ఇక్కడ వచ్చిన సైంటిస్టులు కానీ, ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ కానీ, లేకపోతే సీనియర్ ప్రొఫెసర్స్ కానీ వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యే అవకాశం రైతులకు లభిస్తుంది. మెయిన్ టార్గెట్ వచ్చేసి వాళ్ళని మార్కెటింగ్ దిశగా ఎలాగా సన్నద్ధం చేయాలి అనేదే ఈ మేళా యొక్క ఉద్దేశం.
ఇలాంటి మేళాలను రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయడంతో పాటు ఎఫ్పీఓల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని, వ్యవసాయ ఉత్పత్తులపై పన్నులను ఎత్తివేయాలని కోరుకుంటున్నారు. కర్నూలు వ్యవసాయ మార్కెట్లో ఉల్లి పంటకు నిన్న మొన్నటి వరకు స్థిరంగా గిట్టుబాటు ధరలు లభించేవి. ఇదే ధరలు కొనసాగుతాయని భావించిన రైతులకు తీవ్ర నిరాశ తప్పటం లేదు. గత 2 వారాలుగా ధరల పతనం ప్రారంభమైంది. ప్రస్తుతం సగానికి పైగా ధరలు పడిపోవటంతో రైతన్నలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు మార్కెట్కు ప్రతిరోజు 700 క్వింటాళ్ల నుంచి 1000 క్వింటాళ్ల వరకు దిగుబడులు వస్తున్నాయి. క్వింటా ధర అత్యధికంగా 1400, కనిష్ట ధర 300, సరాసరి ధర 500 వరకు పలుకుతోంది. దీంతో కనీసం పెట్టుబడులు సైతం రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ రేట్ ఎక్కువ పోతుంది, 18, 19, 2000 ఎక్కడ పోతున్నారు వచ్చాము. మన ఒప్పరు వచ్చి పోయింటే 2000 చిల్లర పోయింది. అప్పుడు ఒక వారం 16 ముందర అదే రేటు పోతున్నా వచ్చినాం. ఇంకా బాగుండే సరుకు ఒక లాటు ఏదో ఒక లాటుకు పెడతారు. ఇంకా మొత్తం 6, 7 అంతవరకు 2000 వరకు పోతే గిట్టుబాటు అవుతుంది రైతుకి. ఎకరాకి 1,00,000 రూపాయలు వస్తుందా? 1500 పోతే కూడా గిట్టుబాటు కాదు రైతుకి. ఎందుకు పడిపోయిందంటే పైన మార్కెట్ పడిపోయింది అంటున్నారు. బేట అమ్ముకుంటేనే కొంచెం 4 డబ్బులు వస్తాయి. కమిషన్ తప్పుతుందా, మన కాటకులు తప్పుతుందా, అట్లయినా కొంచెం గిట్టించుకుంటాడు. దాని వరకు ఆ పెట్టుబడుల వరకు వెళ్ళించుకుంటాడు. ఇప్పుడు నష్టమే, తెచ్చిన పెట్టుబడి కూడా వెళ్ళదు. ఏం రేట్ అంటే వాళ్ళు చెప్పిన కాడికి మనం ఇక్కడ అమ్ముకొని పోల్సిందే. ఇప్పుడు ఈ వల్ల ఊర్లో అమ్ముకోవాలంటే మనం ఎప్పుడైతే చిల్లర పాకిది 700, 800 అంతకన్నా ఎక్కువలే. లాస్ట్ అంటే 1000 రూపాయలు. మొన్న నెల వరకు బాగుంది, ఇప్పుడు ఈ నెల తగ్గిపోయింది. కానీ మొన్న 1400 ఉంది, ఇప్పుడు రేట్ డౌన్ అయిపోయింది. పడిపోయినా అమ్ముకోవాలా సార్, నష్టమో లాభమో అమ్ముకోవాలా. రైతుకి ఏమీ మిగలదు సార్, కూలీలకి మందులకి దానికి సరిపోతుంది. అంతే 2000 పోతే గిట్టుబాటు అవుతుంది. ఇంతకుముందు ఒక వారం 10 రోజుల కిందట 2000, 2500 దాకా పోయింది గడ్డ. ఈ సందర్భంలోనే మా పంటలు వచ్చినవి 1500, 1400, 1300 దాకా వచ్చింది. పండించిన ధర కూడా గిట్టుబాటు ధర దక్కలేదు మాకు. పంట తగ్గింది, మురగడ వస్తుంది ఎండలకు. ఎండబడ దెబ్బ కొంత వరుసకు ఆపుకోదామంటే కూడా మాకు అది ఆస్కారం ఉండదు. మాకు అది పండియాలా, ఎమ్మడే తీసుకుపోవాలా. అటువంటిప్పుడు మాకు నష్టాలు ఎక్కువ వస్తుంది. గత ఏడాది కంటే ఈ ఏడాది ఉల్లి ధరలు బాగున్నాయని, ఎండల కారణంగా ఉల్లిపాయలు త్వరగా చెడిపోతున్నాయని వ్యవసాయ మార్కెట్ అధికారులు చెబుతున్నారు. మోడల్ ప్రైస్ మనకి జనవరి మంత్ తీసుకుంటే 2024లో జనవరిలో మోడల్ రేటు 1100 ఉంటే ఈ ఇయర్ జనవరిలో మనకి 2200 మోడల్ రేట్ ఉంది. ఫిబ్రవరి మంత్ 1000 రూపీస్ మోడల్ రేట్ 24లో ఉంటే ఈ ఇయర్లో 2000 ఉంది. ఇప్పుడు వరకు వచ్చినటువంటి ఈ కార్డు తీసుకున్నట్లయితే మార్చ్ మంత్ 24లో 1000 మోడల్ రేట్ ఉంది. యాజ్ అని ఈ రోజు వరకు మనకి మోడల్ రేటు 1200 వరకు మార్చి మంత్లో రికార్డ్ అయ్యింది. అంటే కంపారేటివ్గా లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ మనకి ఆనియన్ పైన రేట్ అయితే బాగుంది. కొద్దిగా అరేవలు తగ్గింది. అట్ ది సేమ్ టైము ఈ ఎండ ఎక్కువ అవ్వడం వల్ల కూడా ఆనియన్లో డ్యామేజ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ 2-3 రోజుల్లోనే కొద్దిగా రేటు పైన ప్రభావం ఉంది. అదే వ్యాపారస్తులు కూడా ఇది ఎక్స్పోర్ట్ వెళ్తే వాళ్ళు కూడా ఈ వచ్చే ఇండెంట్ను బట్టి వాళ్ళు కూడా కాంపిటీషన్లో ప్రైజ్ వేసుకోవడం, పోటీగా కొనడం జరుగుతుంది. ఎక్స్పోర్ట్ లేనప్పుడు మాత్రమే కొద్దిగా రేటు పైన ప్రభావం చూపిస్తుంది. ధరల పతనం ఇదే విధంగా కొనసాగితే తాము తీవ్రంగా నష్టపోతామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్లీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లోనూ వీక్షించండి.